భద్రాచలం పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ద్విచక్ర వాహనదారులను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 33 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి మొత్తం 6,600 రూపాయలు జరిమానా విధించారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ప్రతి వాహనానికి నిబంధనలకు అనుగుణంగా నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం ప్రమాదకరమని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే వాహనం నడపాలని అవగాహన కల్పించారు. వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. మన ఎస్పీ సార్ రోహిత్ రాజ్ సార్ ఆదేశాల మేరకు మన ఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మన భద్రాచలంలో మన ట్రాఫిక్ సిబ్బందితో కలిసి మన ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర స్పెషల్ డ్రైవింగ్ వితౌట్ నెంబర్ ప్లేట్ల గురించి స్పెషల్ డ్రైవింగ్ చేయడం జరిగింది. బైక్లు, ఆటోలు కలిపి మొత్తం 33 వితౌట్ నెంబర్ ప్లేట్లు, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్లు ఉన్న వాటికి ఫైన్ ఇంపోజ్ చేసాము. అట్లాగే 6,600 ఫైన్ కూడా కట్టించాము. మరియు వితౌట్ నెంబర్ ప్లేట్, వితౌట్ క్యారింగ్ డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ హెల్మెట్ వాటికి కూడా ఫైన్ వేస్తున్నాము. ఇదే విధంగా మన భద్రాచలంలో సైలెన్సర్ కానీ ఇలాంటివి ఉన్నాయి, ట్రాఫిక్ వైలేషన్స్ ఏవైనా కానీ వాటి మీద కూడా ఫోకస్ పెడతాము. మన ఎస్పీ గారి ఆదేశం మేరకు వారంలో 2 వాటిని చాలా ప్రశాంతంగా ట్రాఫిక్ వైలేషన్ కాకుండా మరియు మన ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఫ్రీ ఫ్లోయింగ్ ట్రాఫిక్ ఉండే విధంగా కృషి చేస్తామని కాకుండా మైనర్ పిల్లలకి ట్యూషన్కి లేట్ అవుతుందని కానీ, కిరాణా షాప్ కాడికి అని కానీ మైనర్ పిల్లలకి బండ్లు అయిపోతుందని కొంటున్నాము. వారు వచ్చి రోడ్డు పైన కటింగ్ లేట్ కానీ అలాంటి కలుగుతుంటాయి. ఆకుతాయిలు అవుతున్నా అలా ఉంటున్నా కానీ మనకి ఇంటిమేషన్ చేస్తే బండి నెంబర్ కానీ కాకుండా వాటి మీద అవి బండి సీజ్ చేయడం కానీ జరుగుతుంది. మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మన కాడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి యాక్సిడెంట్ జరగద్దు, యాక్సిడెంట్లో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా విధంగా మన భద్రాచలం ట్రాఫిక్ పోలీసు వారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా సహకరించగలరని కోరుతున్నాము.